ఆ దినములలో, తర్వాత కొంచెం ముందుకు వస్తే 8వ వచనంలో ఆ దేశములో, తర్వాత దాని కిందకు వస్తే 15వ వచనంలో ఆ దూతలు. అంటే ఇవన్నీ ఒక పదంగా తీసుకొస్తే ఆ దూతలు, ఆ దేశములో, ఆ దినములలో, ఆ దేశములో, ఆ దూతలు. హల్లెలూయా. శుభవార్త తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభులు వారు మనందరికీ తెలుసు, ఆయన జననం మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ యథావిధిగా జరుపుకుంటూనే ఉంటున్నాం. అదే చెట్టు, అదే లైటింగ్లు, అదే స్టేజీ, అదే హడావుడి, అదే విధానం. కొత్తగా ఏమైనా ఉన్నాయా చెప్పండి? కొత్తగా ఏం లేవు. మారితే మందిరాల్లో ఆ రోజు వంట మెను మారిద్దేమో. ఒకరోజు ఈ కూర, ఇంకో సంవత్సరం ఆ కూర, ఇవే మారుతాయి. మనం మారం, అక్కడ కార్యక్రమాలు మారవు. అయితే ఈరోజు అసలు క్రిస్మస్ అంటే ఏంటో మనం తెలుసుకొని ఇక నుంచి వాక్యానుసారంగా నడిపించబడాలి. ఆమేన్. అసలు క్రిస్మస్ అంటే ఏంటంటే రకరకాల నిర్వచనాలు ఉన్నాయి దానికి. ఆరాధన, స్తుతించుట, మహిమపరచుట, ఇలాగా రకరకాల కారణాలు ఉన్నాయి. రకరకాల సందర్భాలను బట్టి రకరకాల పదాలు బైబిల్ పండితులు దాన్ని ప్రచురిస్తూ ఉన్నారు. అయితే క్రిస్మస్ అనగా ఒక శుభవార్త. ఏంటంట క్రిస్మస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ అంటే ద మీనింగ్ ఆఫ్ గుడ్ న్యూస్. శుభవార్త. క్రిస్మస్ అంటే ఏంటండి? శుభవార్త. ఏం శుభవార్త? మనం అనుకుంటాం పెళ్ళి అంటే శుభవార్త, అవునా? లేకపోతే రకరకాల ఫంక్షన్లు అంటే శుభవార్త. ఈరోజు న్యూస్ ఛానల్లో వార్తలు పెట్టుకొని చూడండి, శుభవార్తలు తక్కువ, దుర్వార్తలు ఎక్కువ. న్యూస్ ఛానల్ ఆన్ చేస్తే చాలు, ఏమొస్తే ఫలానా ఊరిలో 5 ఏళ్ల బాలిక పైన అఘాయిత్యం, దుర్వార్త. ఫలానా ఊరిలో పార్టీల మధ్య వివాదం, 2 మృతి. ఫలానా ఊరిలో రకరకాల పార్టీకి సంబంధించిన విభేదాల వలన అనేకులు గాయపడుట, దుర్వార్త. ఫలానా దేశంలో భూకంపం, దుర్వార్త. ఒక దేశానికి రష్యా ఉక్రెయిన్ మీద పడుతుంది, దుర్వార్త. మనుషులకు రకరకాల ఆచూకి తెలియని రోగాలు వస్తున్నాయి, అర్థం చేసుకోవడానికి వైద్యులకు ఎంతో సమయం పడుతుంది, దుర్వార్త. కరోనా వైరస్ వచ్చినప్పుడు దాని వ్యాక్సిన్ కనుగొనాలంటే ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు విఫలం అయిపోయినాయి, దుర్వార్త. పేదరికంతో దేశం అల్లాడిపోతుంది, పాకిస్తాన్, శ్రీలంక, ఇండోనేషియా. రకరకాల దుర్వార్తలు ప్రపంచంలో విస్తారంగా ప్రకటించబడుతున్నాయి. చెప్పాలంటే
అసలు ఏ మాత్రం సమాధానకరమైన వార్త కనబడట్లేదు. అవునా? ఈరోజు దేశాల్లోనే కాదు, వ్యక్తుల్లోనే కాదు, కుటుంబాల్లో కూడా సమాధానకరమైన వార్త కనబడట్లేదు. అంత కూడా దుర్వార్త, విషాదకరమైన వార్తలు వినటం మనిషికి అలవాటైపోయింది. మనిషికి ఏమైపోయిందంటే అలవాటైపోయింది. మరణము కుటుంబాల్లో ఏలుబడి చేస్తుంది. అనేకులు మరణం తర్వాత మరణం కుటుంబాల్లో సంభవిస్తుంది. దుర్వార్త అండి ఇదంతా. ఇవన్నీ లోకమంతా కూడా దుర్వార్తలతో నింపబడిపోయింది. ఒక్క శుభసూచకమైన వార్త లేనేలేదు. ఈ దినాల్లోనే కాదు, ఆ దినాల్లో కూడా దేవుడు మనుషుని సృజించిన దినం మొదలుకొని లోకమంతా కూడా దుర్వార్తలతో నింపబడిపోయింది. ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా, ఏ విధమైనటువంటి టీవీ ఛానల్స్ ఆన్ చేసి చూసినా అక్కడ అక్కడ దుర్వార్తలతో ప్రపంచం నిండిపోయింది. ఇలాంటి దుర్వార్తలు నింపబడిన ఈ లోకంలోనికి ఒక శుభవార్తను యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకొచ్చారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా దుర్వార్తలతో నింపబడిపోతే ఇక్కడ లోకా సువార్తలో క్రిస్మస్ పండుగ ఈ అధ్యాయాన్ని బట్టి చేసుకుంటున్నాం కదా. ఈ క్రిస్మస్కి సూచన నిర్వచనం అంటే తెలుసా? ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్. ఇది శుభసూచకమైన వార్త. లోకమంతా విషాదంతో నింపబడిపోయింది. చెప్పాలంటే చీకటితో నింపబడిపోయింది, అంధకారంతో నింపబడిపోయింది. బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం, తాగుతున్నామంటే తాగుతున్నాం, తింటున్నామంటే తింటున్నాం. కానీ ఏ మనుష్యునికి కూడా శుభసూచకమైన కార్యములు జరగటం లేదు, శుభసూచకమైన కార్యాలు కనబడట్లేదు. నష్టం వెంబడి నష్టం. చీకటిలో మనుష్యుడు నివసిస్తూ ఉన్నాడు. అందుకనే ఏమైపోయిందంట, లోకమంతా అంధకారంలాగా ఈ దుర్వార్తలు కమ్మేసినాయి. లోకం అంతా కమ్మేసినాయి, ప్రపంచం అంతా కమ్మేసినాయి. ఇలాంటి సందర్భాల్లో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం అంటాడు కదా, ద లార్డ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. ఈ అంధకార సంబంధంతో నింపబడిన ఈ లోకం, చీకటిలో కూరుకుపోయిన ఈ మనుష్యుడు బయటకు రావాలన్నా కూడా రాలేని పరిస్థితుల్లో ఏమైపోతున్నాడంట? ఏమైపోతున్నాడు? నశించిపోతున్నాడు, కృషించిపోతున్నాడు, పతనమైపోతున్నాడు. రకరకాల రోగాలు, వ్యాధులు, బలహీనతలు ఈ లోకంలో కమ్మేసినాయి. పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడు, పాపంతో జీవిస్తున్నాడు, పాపంలో పొర్లాడుచున్నాడు. ఇలాంటి సందర్భంలో మనుష్యుని మీద ప్రేమ చూపేవాడు ఎవ్వడూ లేడు. మనుషుల మీద ప్రేమ కలిగి మనుషులను ప్రేమించి వారిని వెలుగులోకి నడిపించడానికి ఈ లోకంలో ఎవరు లేరు. దెర్ ఈజ్ నో ఎనీవన్ టు బ్రింగ్ టు ద లైట్. ఎవరు కూడా వెలుగులోనికి నడిపించేవాడు లేనేలేడు. అందుకనే 2000 సంవత్సరాల క్రితం దేవుని మదిలో ఒక ఆలోచన కలిగింది. ఏంటో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం కాదు కానీ సృష్టి ప్రారంభంలోనే ఒక ఆలోచన, ఒక ఉద్దేశము తన కుమారుని పట్ల కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దాని కార్య సాధన ఎప్పుడు జరిగిందో తెలుసా? 2026 సంవత్సరాలు. అంటే కొద్ది దినాల్లో మనం వెళ్ళిపోతాం 2026లోకి.
2025 సంవత్సరాల క్రితము దేవుని ప్రవచన నెరవేర్పు. ఈ అంధకారంలో ఉన్న మనుషుడు అంధకారంలో కూరిపోకూడదు. ఈ దుర్వార్తల మధ్యలో, శాపము మధ్యలో, పాపం మధ్యలో ఉన్న ఈ లోకానికి ఒక గుడ్ న్యూస్ నేను ఇవ్వాలి అనుకున్నాడు దేవుడు. ఏంటయ్యా గుడ్ న్యూస్ అంటే, తండ్రి ఉద్దేశంలో కలిగిన ఆ మంచి ఆలోచన ఏంటంటే, ఈ లోకంలో అంత దుర్వార్తలతో నింపబడిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకున్నా తెలుసా? ఇప్పుడు తన కుమారుని ద్వారా ఒక నూతనమైన సంతోషాన్ని లోకానికి పరిచయం చేయాలనుకున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 3:16 అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. అందుకనే ఆయన కుమారుని స్వరూపాన్ని ధరించుకొని తల్లి గర్భమున జన్మించుటకు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమేమో ఆయన సింహాసనం, భూమి ఏమో ఆయన పాదపీఠం. ఎవడైనాను కూడా ఆయన నిలబడి చూస్తే, మనుష్యుడు తల ఎత్తి చూచినను కూడా ఆ విస్తారమైన దేవుని స్వరూపాన్ని చూడలేము. అలాంటి దేవుడు, ఈ అంధకారంతో నింపబడిన ఈ మనుష్యుడు దేవుణ్ణి చేరుకోవడం కష్టమైపోయింది. ఈ అంధకారంలో, ఊబిలో కూరుకుపోయిన మనుష్యుడు సర్వోన్నతమైన దేవునిని చేరుకోవడానికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. అలాగే ఈ లోకంలో మనుష్యునికి దేవునికి మధ్య తెగిపోయిన సంబంధం తిరిగి కలపబడాలి అని అంటే మనుష్యుడై ఉండాలి, మరలా దేవునితో మాట్లాడి దేవుని సమానుడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇలా సంబోధిస్తారు. ఏమంటారంటే, ఆయన 100% మనుష్యుడు, 100% దేవుడు అంటారు. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రారంభ పాత నిబంధన గ్రంథం మొదలుకొని నేటి వరకు కూడా ఆ సంబంధం తెగిపోయింది. ఎవడు కూడా సర్వోన్నతమైన దేవుని యొద్దకు చేరడానికి వీలు లేకుండా పోయింది. మనుషుని అతిక్రమాన్ని బట్టి ఏం జరిగిందంట? పాపము ప్రబలిపోయి దేవుని కోపాగ్నికి ఏమైపోయారు? తరమబడ్డారు, వెలివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు, చీకటితో నింపబడిపోయారు. అలాంటి సందర్భంలో దేవునికి అంటే పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి ఒకరు కావాలి. నీకు దేవునికి మధ్యవర్తి ఒకరు కావాలి. ఎవరు అని పరిశీలన చేస్తే సర్వోన్నతమైన యేసుక్రీస్తు ప్రభుల వారే. తండ్రికి ప్రేమ ఉంది, నా బిడ్డలు నా యొద్దకు రావాలని. తండ్రికి ప్రేమ ఉంది, నా బిడ్డలు చీకటిలో అంధకారంలో నశించిపోతున్నారు, వారిని నా యొద్దకు తీసుకురావాలని. తండ్రికి ప్రేమ ఉంది, నా బిడ్డలు నరక పాత్రులు అవుతున్నారు, వాళ్ళను పరలోకంలో ఉండాలని. అది దేవుని ఆలోచన. ఈరోజు అనేక మందికి తెలిసింది, నేను పాపంలో శాపంలో ఉన్నాను, నా బ్రతుకుకు ప్రతిఫలం ఖచ్చితంగా నరకమే అని తెలుసు చాలామందికి. ఇలాంటి సందర్భంలో ఆ ఊబిలో పడినప్పుడు బయటికి రావాలని ఆశ అయితే ఉంటుంది, కానీ వారంతటికి వారు రాలేకపోతున్నారు. గడిచిన దినాల్లో మనం మాట్లాడుకున్నాం, మెట్ల మీదే ఉంటున్నారు కానీ దేవుని యొద్దకు మందిరంలోనికి రాలేని అనుభవం. ఈరోజు కిస్మిస్ పండుగ అనేక మంది చేస్తారు. క్రిస్మస్ కూడా కాదు, కొంతమంది పలకడం రాకపోయినా కిస్మిస్. ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకుంటారు. క్రిస్మస్ జరుపుకుంటే
కానుకలిస్తే, క్రిస్మస్ కొరకు నీ బిడ్డలను తయారు చేసి నృత్యానికి అప్పగిస్తే, క్రిస్మస్ కొరకు కొత్త బట్టలు కొంటే, క్రిస్మస్ కొరకు పిండి వంటలు చేస్తే పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటారు. లేదు, ప్రతి సంవత్సరం ఇది జరుగుతూనే ఉన్నాయి, మార్పు లేదు. అందుకే అంటున్నాను, ఈ ఉదయం ఈ క్రిస్మస్ దినాన మార్పు కలగాలి. పిండి వంటలు చేసినంత మాత్రాన క్రిస్మస్ అనుభవించినట్లు కాదు. అంగరంగ వైభోగంగా ఈ కార్యాన్ని వేడుకగా జరిగించినంత మాత్రాన పరలోకం నీది కాదు. ఈరోజు క్రిస్మస్ అర్థం ఏమైపోయిందంటే, 4 పాటలో, 4 పిండి వంటలో, కొత్త బట్టలో, ఇంటిలో మందిరంలో 5 నిమిషాలు, ఇంటికి వస్తే సంబరాలు, అయిపోయింది క్రిస్మస్. మందిరంలో ఎంత 5 నిమిషాలు. దట్ ఈస్ నాట్ ఎ ట్రూ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ అనగా ఒక గుడ్ న్యూస్, శుభవార్త. ఈ చేతిని విడిపించుకొని నరకప్రాయులుగా మార్చబడిన వారికి తెలిసి వస్తుంది, కొద్దిగా మేము అగాధంలోనికి జారుకుంటున్నాం, నా పాప ఊబిలో పడిపోయి నేను లేవలేకపోతున్నానని కొంతమందికి ఆశ అయితే ఉంది. అందుకనే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా, నా బిడ్డలను ఎట్లాగైనా సరే మరలా ఇక్కడికి తీసుకొని రావడానికి, ఈ లోకానికి నేనే దిగి రావాలి అనుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన మనుష్యుని రీతిగా తనను తాను రిక్తునిగా చేసుకొని, తనను తాను తగ్గించుకొని, తనను తాను విధేయతతో తగ్గించుకొని, వినమ్రతతో తగ్గించుకొని, ఒక తల్లి గర్భాన పుట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మనలో ఎవరైనా ఒక చిన్న పని చేయడానికి మనం తల వంచం. కొంతమంది ముందు దైవజనుడు చిన్న పని చెప్తే అది చేయడానికి తల వంచం మనం. ఆడంతా ఆడు చిన్నోడు, నేను పెద్దదాన్ని, నేను పెద్దోడిని. ఒక మనుష్యునిగా మనకే ఇంత గర్వం ఉంటే, భూమి మీద కలిగిన అధికారములన్నిటికన్నాను, ప్రపంచంలో కలిగిన అన్ని అధికారముల కన్నాను, సముద్రం పైన, భూమి పైన, ఆకాశము పైన, సమస్త సృష్టి పైన అధికారం కలిగిన దేవునికి ఒకవేళ గర్వం ఉంటే, ఈరోజు నువ్వు నేను ఎప్పుడో గతించిపోయేవాళ్ళం, ఆ నరకంలో కూరుకుపోయేవాళ్ళం. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా, ఈ లోకంలో విషాదంతో నింపబడిపోయిన ఈ లోకానికి ఒక గుడ్ న్యూస్గా నేను రావాలి అనుకున్నాడు. దేవుడు పుట్టడం అంటే అనేక మంది బాలయేసు బాలయేసు బాలయేసు, పుట్టావయ్యా, ఉయ్యాల్లో ఊపుతున్నావయ్యా అని పాడతారు. లేదు, ఆయన పుట్టి ఇప్పటికి 2026 సంవత్సరాలు అయిపోతుంది. అందుకే ఆయన ఎగ్జాక్ట్ డేట్ని దేవుడు లిఖింపజేయలేదు కావాలని, ఈ డేట్ని వర్షిప్ చేస్తారని. ఆయన ఉద్దేశం ఏంటంటే, 25వ తారీఖున క్రిస్మస్ చేసి 26 నుంచి నీ ఇష్టానుసారంగా జీవించేయడం కాదు. 25వ తారీఖున క్రిస్మస్ అంటే ఆ ఒక్కరోజు జరుపుకునే పండగ కానే కాదు. నన్ను అడుగుతారు చూడండి, తొలి దినాల్లో, సేవకు వచ్చిన తొలి దినాల్లో, ఏమండి ఈరోజు పండగ కొత్త బట్టలు లేవేంటి? కొత్త బట్టలు లేవా? వేసుకోలేదా మీరు? పండగ అయితే కొత్త బట్టలు వేసుకోవాలని రూల్ ఏమైనా ఉందమ్మా? సేవకుడికి ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడైతే అప్పుడు వేసుకోవడమే. ఈరోజు పండగని కుట్టించుకోవాలి మీరు చేయండి దానికి అని అంటే పండగలు ఈ ఎలా మారిపోయిందంటే వస్త్రాల వరకు పరిమితం అయిపోయింది పండగ. చాలా బాధాకరం, విషాదకరం. దేవుడు గనక ఈ దినాల్లో కూడా ఉంటే ఆయన నేరుగా ఒకటే మాట అంటే, నేను బట్టలు కొనుక్కోవడానికి నేను పుట్టింది ఇక్కడ బెత్లెహేములో, సింహాసనం విడిచొచ్చి.
ఈరోజు అనేక పండగలు ఉన్నాయి, ఆయా సాంప్రదాయాల ప్రకారంగా ఆయా పండగలు ఉన్నాయి లోకంలో. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ రీతిగా లేడు. యేసుక్రీస్తు ప్రభు ఒక గుడ్ న్యూస్, నీ జీవితానికి ఒక శుభవార్తను తీసుకొచ్చాడు. ఏంటో తెలుసా? యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము పొందును. గాడ్ సో లవ్ ద వరల్డ్, దోస్ హూ బిలీవ్స్ ఇన్ హిమ్. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ నీపైన చూపి ఈరోజు లోకా సువార్త 2:1-7 ఆయన మనుష్య రీతిగా ఒక తల్లిని, పరిశుద్ధమైన తల్లిని ఏర్పరచుకొని ఈ లోకంలోనికి పసిబాలుడిగా అడుగుపెట్టాడు. ఇక బాలయేసు అని పాడనక్కర్లేదు. నా రక్షకుడు అనే పాట పాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన బాలుడు పెద్దవాడైపోయాడు, ఆయన పని చేశాడు, ఆయన ఆరోహణం అయిపోయాడు. మొదటిగా పుట్టడం కాదు, మొదటిగా వచ్చుట ఈ లోకానికి, మనుష్య రీతిగా ఈ లోకంలో అడుగుపెట్టుట. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు కదా, ఆ మనుష్య పాపములు క్షమించడానికి అధికారం ఎవరికుంది అని అంటే మనుష్య కుమారునికి ఉన్నదని లేఖనంలో రాయబడలేదా అని అంటాడు ఆయన. మనుషులు పాపం క్షమించగలిగిన గొప్పవాడువాను అని అంటే, అవును, నేను ఉన్నవాడును అనువాడును, బిఫోర్ అబ్రహాం ఐయామ్ అంటాడు. అబ్రహాముకు మునుపే నేను ఉన్నాను అంటాడు. అబ్రహాం ఎక్కడున్నాడు? ఆదికాండంలో ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎక్కడొచ్చారు? లోకాసు వార్త, మత్తయి వార్తల్లో వచ్చారు. కానీ యేసు ప్రభు అంటున్న మాట ఏంటి? బిఫోర్ అబ్రహాం ఐయామ్. అబ్రహాము కంటే ముందున్న వాడిని. ఆయనకి పుట్టినరోజు మీరు చేయవసరం లేదు. నేను నిత్యము ఉండువాడని, అనునిత్యము ఉండువాడను, మొదటిగా లోకానికి పశుబాలుడిగా వచ్చానంతే. అప్పుడు పుట్టలేదు యేసయ్య. అంతకుముందు గొప్ప గొప్ప మహానుభావులు పుట్టారు. యేసు ప్రభు కంటే ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు. బౌద్ధుడు పుట్టాడు యేసు ప్రభు కంటే ముందు. యేసు ప్రభు కంటే ముందు బౌద్ధుడు పుట్టాడు. కానీ బౌద్ధుడు కన్నా ఎవరు ముందు పుడితే వాళ్ళు గొప్ప కాదు. చరిత్రను తిరగరాసిన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు ఈ లోకానికి వచ్చి ఒక గుడ్ న్యూస్. తండ్రి ఉద్దేశం ఏంటో తెలుసా? మీ లోకములో, ఈ లోకములో పాపముతో, శాపముతో, ఆ దుర్వార్తలతో, శాపముతో కొట్టబడిన నీకు ఒక శుభవార్త. నేను ఒక గిఫ్ట్గా ఒక కుమారుని ఇచ్చాను, ఒక బహుమతిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాను. అందుకే చూడండి, చాలామంది క్రిస్మస్ వచ్చిందంటే గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉంటాం, గిఫ్ట్స్ ఇస్తాం. గిఫ్ట్స్, బహుమతులే బహుమతులు, బహుమతులే బహుమతులు, వాక్యాలు, క్యాలెండర్లో రకరకాల బహుమతులు, చాక్లెట్లు, బిస్కెట్లు. కానీ ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని గొప్ప బహుమానాన్ని లోకంలో ఉన్న నీ కొరకు, నా కొరకు యేసుక్రీస్తు ప్రభు వారిని ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారునిగా ఆ బహుమతిని మార్చాడు. తండ్రి అయిన స్వారూప్యాన్ని కుమారుడిగా ఆ బహుమతిని మార్చి, ఒక తల్లి గర్భంలో పరిశుద్ధమైనటువంటి ఆత్మచేత ఆ బహుమతిని ఆ గర్భంలో ఉంచాడు. ఆ గర్భంలో నుంచి ఆ బహుమతి బయటకు వచ్చినప్పుడు అనేకులు ఆ బహుమతిని చూసి సంతోషించారు. దట్ ఈస్ ద న్యూస్ ఆఫ్ గుడ్, దట్ ఈస్ ద గుడ్ న్యూస్. ఆ బహుమతి ఎప్పుడైతే ఆ తొట్టిలో పొరండి పెట్టబడిందో, ఆ బహుమతి ఈ లోకానికి వచ్చిందని చాటుటయే క్రిస్మస్, ప్రకటించుటయే క్రిస్మస్. ఈ లోకంలో ఆయన వచ్చినందుకు ఒక బహుమానంగా ఆయన మనకిచ్చిన దేవుడు. అంతేకాదు, ఆయన ప్రాణము బహుమతి, ఆయన శరీరం బహుమతిగా ఇచ్చాడు ఈ లోకానికి. ఎందుకో తెలుసా? ఆ పాప శాపం నుంచి విడుదల పొందాలంటే ఆ శరీరం నలగొట్టబడ్డానికి శరీరం బహుమానంగా వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు అంధకారంలో ఉండి, చీకటిలో ఉండి, చీకటి బతుకులో, చీకటి స్థితిలో ఉన్న నీకు ఆ శరీరం దున్నబడటానికి ఒక బహుమతిగా వచ్చింది.
అంతేకాదు నీ ఆత్మ నరకంలోనికి చేరకుండా ఉండడానికి, నరకంలో యుగయుగాలు కాలిపోకుండా, యుగయుగాలు పతనమైపోకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువులో ఒక ఆత్మ వంటి ఒక ఆత్మను దేవుడు ఉంచాడు. ఈ ఆత్మ శిలువ మీద అప్పగించబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ శాపం కొట్టివేయబడడానికి, నీ పాపం కొట్టివేయబడడానికి యేసుక్రీస్తు ప్రభువులో ఒక పరిశుద్ధమైన రక్తాన్ని ఉంచాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఆ పసిబాలుడు పెరిగి ఎదిగి ఆ రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందింప చేశాడు. ఆ బహుమతిని ఇచ్చేశాడు. ద గిఫ్ట్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తం ఒక బహుమతి, యేసు శరీరం ఒక బహుమతి, క్రీస్తు ప్రాణం ఒక బహుమతి. ఈ మూడు గొప్ప శుభవార్త. ఆ శుభవార్త ఏంటో తెలుసా? నీకు రక్షణ వచ్చిన దినము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రణాళిక చొప్పున ఏర్పరిచి సిద్ధపరిచి ఇచ్చిన ఆ పసిబాలుడిగా నువ్వు చూస్తున్నావే, ఆ తొట్టెలో పరుండుట నువ్వు చూస్తున్నావే, ఆ తొట్టెలో సత్రంలో స్థలం లేకుండా తొట్టెలో పరుండుట నువ్వు చూస్తున్నావే, ఆ బహుమానం వచ్చిన వేళ అదే క్రిస్మస్, అదే బహుమతి. ఆ బహుమతి ద్వారా నీకు రక్షణ, ఆ బహుమతి ద్వారా నీకు విడుదల, ఆ బహుమతి ద్వారా నీకు స్వస్థత, ఆ బహుమతి ద్వారా నీకు తండ్రికి నీకు మధ్య తెగిపోయిన బంధం మరలా ఇలాగా కలిపే గొప్ప దీవెన. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకానికి నీకు మధ్య తెగిపోయిన సంబంధాన్ని కలిపే మధ్యవర్తిగా ఈ బహుమానం మన మధ్యలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ లోకానికి చిన్న క్రీస్తు అనే బహుమతిని దేవుడు ఈ లోకానికి ఇచ్చాడు. నువ్వు తిరిగి ఏమేవాలో తెలుసా? ప్రభువా, నువ్వే నా రక్షణ, నువ్వే నా బలము, నువ్వే నా వెలుగు అని ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన బహుమతి ముందు నేనేమి ఇచ్చినా సరిపో ప్రభువా, ఇదిగో ఈ క్రిస్మస్ దినాన నా హృదయాన్ని నీకు ఇస్తున్నా, ఇదే నా బహుమతి అని అంటే నిశ్చయంగా నా దేవుడు నీ బహుమతిని చూచి ఆయన సంతోషించి మరలా మనలను తండ్రితో ఏకపరిచే దేవుడై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన హృదయము తిరిగి ఆయనకి బహుమతిగా ఇచ్చుదుముగాక, మన జీవితమును తిరిగి ఆయనకి బహుమతిగా ఇచ్చుదుముగాక. ఆయన గాయపరచబడిన శరీరము లోకానికి బహుమతిగా ఇస్తే నీ శరీరము ఇప్పుడు దేవునికి బహుమతిగా ఇచ్చుదువుగాక. ఆయన రక్తము మన కొరకు చిందింపజేసి మన పాపాన్ని పరిహరిస్తే ఈరోజు నీ ప్రాణాత్మ దేహములు ఆయన కొరకు సమర్పించుదువుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆ విధంలో నడిపించబడతావో, మన కుటుంబాలు నడిపించబడతాయో, అప్పుడు మన ఇంటిలో శుభవార్త, అప్పుడు మన ఇంటిలో శుభవార్త, అప్పుడు మన గ్రామానికి శుభవార్త, అప్పుడు మన జీవితానికి శుభం కార్డు. వీడి జీవితానికి శుభం కార్డు పడింది లేండి అంటాం కదా, ఈ జీవితానికి రక్షణ అనే శుభం కార్డు పడుతుంది. అది దేవుడు తెలియచేయాలని ఈ లోకానికి వచ్చింది. అంతేగాని పిండి వంటలు, వస్త్రాలు ఇవి కాదండి దేవుడు కోరుకునేది. దేవుడు కోరుకునేది కేవలం నీ హృదయాన్ని మాత్రమే. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు కదా, ఈ బహుమానం మీ కొరకు నేను అందించాను, ఆ బహుమానాన్ని పొందుకొని నాకు ప్రతిగా నాకు తిరిగి మరలా నీ హృదయాన్ని ఇస్తావా? నీ హృదయాన్ని ఇస్తే నిశ్చయంగా నేను సంతోషభరితున్నై నా ఆనందంలో నీవు కూడా పాలిపంపులు పొందుతావు, నా రాజ్యంలో నీవు కూడా అడుగు పెడతావు. అంతేకాదు నాతో కూడా భోజనపు బలలో కూర్చొని భుజిస్తావు. అది క్రిస్మస్. ఆ మొదటి రాకడ బాలుడిగా అడుగు పెట్టాడు. రెండవ రాకడ మహా గొప్ప భయంకరమైన రథములతో, గుర్రములతో, మేఘాల మీద దిగి వచ్చే రెండవ రాకడ ఉన్నది. ఇది మొదటి రాకడ పసిబాలుడిగా, రెండవ రాకడ మేఘాల మీద రౌద్రుడై బలశాలిగా గొప్ప పరలోక సైన్య సమూహాలతో మేఘాల మీద ఆయన వచ్చు దినము.
ఒక దినం ఉన్నది. సంవత్సరం తర్వాత సంవత్సరం ఇంకా మనం క్రిస్మస్ జరుపుకుంటే ఆ మేఘాల మీద వచ్చే రాజును మనం కనుగొనేది ఎప్పుడు? ఈ క్రిస్మస్ వేడుకలోనే మనం మన కుటుంబాలు నింపబడిపోతే రెండవ రాకడలో వచ్చే క్రీస్తు మరలా ప్రాణం పెట్టడానికి రావటం లేదు. ఆయన రక్తంలో కడగబడిన వారిని ఎత్తుకెళ్ళడానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాకడ కొరకు సిద్ధపడాలి. ఈ మొదటి రాకడను సెలబ్రేట్ చేసుకోవడం కాదు, కానీ రెండవ రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి. యు హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ సెకండ్ కమింగ్. రెండవ రాకడ కొరకు నీవు సిద్ధపడాలి. ఈరోజు యేసయ్య దూతలతో పరలోక సైన్య సమూహాలతో రౌద్రుడై ఆయన కొరకు అర్పించుకున్న నీ శరీరం, ఆయన కొరకు సమర్పించిన నీ ప్రాణాత్మ దేహములైన నిన్ను ఆయన కొనిపోవడానికి ఆయన మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశంలో జరుగుతుంది అప్పుడు ఆరాధన, అప్పుడు నిజమైన క్రిస్మస్. ఇక్కడ పాటలు పాడడానికి అవకాశం లేదని బాధపడిపోకూడదు. అసలు పాటల్లో నిత్యము పాడే ఒక స్థలం ఉంది, అక్కడ పాడడానికి సిద్ధపడాలి. ఆ ప్రదేశమే పరదేశు, ప్యారడైజ్. అక్కడ యేసు ప్రభుతో కలిసి నిత్యము స్తుతించి ఆరాధించడమే, అక్కడ నిత్యము కీర్తించుట పాడుటయే. దట్ ఈస్ ద ట్రూ క్రిస్మస్. ఈ లోకంలో స్వరం ఉండి సంగీతం అంటే పాటలు వస్తాయి, కానీ అక్కడ సర్వోన్నతమైన దేవుణ్ణి చూస్తే స్తుతులు, దేవుణ్ణి మహిమపరచుట, స్తోత్రార్పణలు చేయుట. ఈరోజు దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవద్దు అనట్లేదు, కానీ దేవుని మొదటి రాకడ వచ్చారు, అయిపోయింది. ఇప్పుడు రెండో రాకడ కొరకు కనిపెట్టి చూచుటయే నిజమైన క్రిస్మస్. ఆయనతో కూడా కొనిపోబడుటయే నిజమైన క్రిస్మస్. ఈరోజు అట్టి శుభవార్త దేవుడు మనకు 2026 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం ఇచ్చేసి ఉన్నాడు. అది మనం పొందుకొనటమే ఆలస్యం. ఇది పొందుకొని మధ్యాకాశంలోనికి క్రీస్తుతో కూడా ఎత్తబడే అనుభవంలోకి సంఘము నడిపించబడును గాక, మన గ్రామం నడిపించబడును గాక, మన బిడ్డలు నడిపించబడుదురు గాక. మధ్యాకాశంలో క్రీస్తుతో కూడా రెండవ రాకడలో ఎత్తబడుదుము గాక. ద నేమ్ ఆఫ్ జీసస్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ వేడుక దినాన ప్రభువా మీ సన్నిధానంలో మాట్లాడడానికి, అయ్యా ఇదిగో తండ్రి, మాతో మీరు మాట్లాడిన విధానాన్ని చూస్తూ ఉండగా నాయన, ఇదిగో తండ్రి, మరి ఈ లోకమంతా దుర్వార్తలతో నింపబడిపోయింది అయ్యా, దుర్వార్తలతో నింపబడిపోయింది, అంధకారంతో నింపబడిపోయింది నాయన. ఎటు చూసినా నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. అలాంటి మా బ్రతుకుల్లో 2025 సంవత్సరములకు మునుపే నీవు ఒక పసిబాలుడిగా, ఒక శుభవార్తగా ఈ లోకంలో అడుగుపెట్టావు నాయన. అందును బట్టి నీకే వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ శుభవార్తను మేము పొందుకోవాలి, ఆ శుభవార్తను మేము పొందుకోవాలి అయ్యా. నీ రక్తము, నీ శరీరము ఒక బహుమతిగా నీవు మాకు ఇచ్చావయ్యా. బహుమతిని నాయన, ఆ బహుమతిని మేము పొందుకున్నాం ప్రభువా. ఇంకా నువ్వు పొందుకోక ఈ క్రిస్మస్ అంటే పిండి వంటలో, ఈ క్రిస్మస్ అంటే కొత్త బట్టలో, ఈ క్రిస్మస్ అంటే 5 నిమిషాలని చర్చిలో కనబడి బయటికి వెళ్ళిపోవడం కాదయ్యా. ఈ క్రిస్మస్ అంటే ప్రతిదినం క్రిస్మస్సేనయ్యా. ప్రతిదినం ఈ బహుమతి, గొప్ప బహుమానమైన నిన్ను మాలో, మా హృదయాల్లో చేర్చుకున్నట్టే క్రిస్మస్ నాయనా. మీరు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనుష్యుడు స్థలం ఇవ్వలేదయ్యా. పొత్తిగుడ్డలతో చుట్టబడి ఈ లోకంలో ప్రభువా అయా, పశువుల తొట్టెలో పరుండబెట్టబడిన స్థితి ఆ దినాన నీకు అనుగ్రహించబడింది ప్రభువా. ఆ దినానే కాదు ప్రభువా, ఈరోజు అనేక మంది నిన్ను చేర్చుకొని వారుగానే ఉన్నారు, నిన్ను ధరించుకున్నట్లుగా కనబడుతున్నారు, కానీ నిన్ను చేర్చుకొని వారుగానే ఉన్నారు ప్రభువా. నీవు ఈ లోకానికి గొప్ప బహుమానం, నీవు మాకు గొప్ప బహుమానం, నీవు పాపములో ఉన్న వారికి బహుమానం. ఎందుకంటే ప్రభువా, నీ శరీరం ఒక బహుమానం, నీ రక్తం ఒక బహుమానం, నీ ప్రాణం ఒక బహుమానం. ఆ బహుమానం ద్వారా మేము రక్షణ పొందామయ్యా. ఈ రక్షణను మేము చేత పట్టుకొని
నీవు మొదటిగా వచ్చిన రాకడను మేము గుర్తు చేసుకొని రెండవ రాకడ కొరకు ప్రతిదినము నాయనా మేము సిద్ధపడాలయ్యా. ఎప్పుడు వస్తావో తెలియదో, దొంగ వలే వచ్చేదనని నీవు చెప్పి ఉన్నావు. ఇదిగో ఒక దొంగ చెప్పకుండా ఎలాగైతే వస్తాడో, నేను ఆ రీతిగా చెప్పకుండా మరలా వచ్చేదనని చెప్పావు ప్రభువా. ఈసారి నాయన బాలుడిగా రావటం లేదు, ఈసారి రౌద్రుడిగా రాబోతున్నావు. ఈసారి ఓ భయంకరమైన అగ్ని వంటి నేత్రములతో రాబోతున్నావు. ఈసారి అయా మేఘాల మీద రాబోతున్నావు, గొప్ప సైన్య సమూహాలతో రాబోతున్నావు. ఈసారి ప్రళయముతో రాబోతున్నావు ప్రభువా. నీ బహుమానాన్ని పొందుకున్న వారిని తీసుకొని వెళ్ళుటకు రాబోతున్నావు. చెరలో ఉన్న వారిని నీవు చెరను చెరగా కొనిపోయి అయా పరదేశులో నీవు ఉంచి ఉన్నావు. మేము కూడా పరదేశులో చేర్చబడుటకు సహాయం చేయండి. నీ రెండవ రాకడలో మేము మా కుటుంబాలు మా ఈ లోకమంతా ప్రభువా నీ సన్నిధానములో చేరి పరదేశులో చేరి నిన్ను స్తుతించి ఆరాధించుట మాకు నిజమైన క్రిస్మస్ ప్రభువా. సంఘము రెండవ రాకడ కొరకు కనిపెట్టుకొని చూచే గొప్ప ఆలోచన జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ అయ్యా, మీరిచ్చిన ప్రాణాన్ని బట్టి, మీరిచ్చిన రక్తాన్ని బట్టి, మీరు చిందించిన రక్తమును బట్టి, మీరు ధారపోసిన ప్రాణమును బట్టి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఆ రక్తమును, ఆ శరీరమును, ఆ ప్రాణమును మేము పొందుకొని ఆ బహుమానాన్ని ధరించుకొని తిరిగి మా హృదయాన్ని మీకు ఇచ్చే కృప దయచేయండి. మా హృదయంలో మీకు స్థలాన్ని ఇచ్చే కృప దయచేయండి. మా హృదయంలో నీకు చిరస్థాయి కలిగిన స్థలము మేము ఏర్పరచుటకు సహాయం చేసి ఈ ఉదయకాల సమయంలో అట్టి కృపతో మమ్మల్ని నింపి నడిపించమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాం ప్రభువా. గొప్ప శక్తి, బలము, ఆరోగ్యము, దీర్ఘాయుష్ను మీరు దయచేసి 2026 సంవత్సరము అన్ని విషయాల్లో దీవించబడినట్లుగా సహాయం చేయమని, నీవే కృప చూపి సహాయం చేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ ఈ ఆరాధన అంతటిని ముగిస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఆయన రాకడ పర్యంతరం సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.